ఫెంగల్ తుఫాన్ భయం వెంటాడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తర్వాత 2 రోజుల్లో శ్రీలంక తీరాన్ని తప్పించుకుని ఉత్తర తమిళనాడు తీరం దిశగా రానుందని ఐఎండీ తెలిపింది. రేపు రాత్రి ఉత్తర తమిళనాడులోని చెన్నై, కడలూరు మధ్య తుఫాను తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. శ్రీలంక తీరానికి సమీపంగా వచ్చేటప్పుడు చలిగాలులు తీవ్ర వాయుగుండం వైపు వీచే అవకాశం ఉన్నందున దాని గమనం కొంత నెమ్మదిస్తుందని చెబుతున్నారు. ఫెంగల్ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో అనేక ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది. ఇవాళ దక్షిణ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలియజేసింది. వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 30వ తేదీ వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 65, అప్పుడప్పుడు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తా ఆంధ్రాలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ హెచ్చరిక ఎగురవేశారు. ఈ సీజన్లో వాయుగుండాలు, తుఫాన్లు దక్షిణ తమిళనాడు వైపు వస్తూ ఉంటాయని, దానికి భిన్నంగా ఇది ఉత్తర తమిళనాడు దిశగా వస్తోందని నిపుణులు చెబుతున్నారు.